దేవులకు నమస్తులు. ఇది ఇందర్బాగ్ సుల్తాన్ బజార్, ఇక్కడ కోటి దగ్గర. ఇక్కడ ఇది మార్కెట్ అండి, హోల్సేల్ మార్కెట్. ఇక్కడ మనము దాదాపు 3 ఇంచుల స్థలంలో ఒక షట్టర్ వేసుకొని తను వ్యాపారం చేస్తుడు. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ కాబట్టి, హోల్సేల్ మార్కెట్ కాబట్టి తను చూడండి చాలా ఏళ్ళ తర్వాత మనకు ఈ మిత్రుడు దేకో ఈ షాప్ దేకో కైసా హై మోడర్న్ పాన్ షాప్. అంటే ఈ షాపు ఎట్లా ఉంది చూడండి. మనకు ఆ షాప్ ఎంత ఉన్నది, 3 ఇంచ్ షట్టర్ అంతా కలిసి ఇది ఒక షాప్ అండి. చూడండి, అంటే రియల్ ఎస్టేట్ ఎందుకు మనం డబ్బులు పెట్టాలి, మెయిన్ పాయింట్ అలా రాబో కాలంలో మనకు భూమి వాల్యూ ఏందన్నది దీన్ని బట్టి గమనించవచ్చు మనం. ఎట్లా అంటే చూడండి, మనకు 3 ఇంచులో మనకు షట్టరు డిజైన్ చేసిండు వాళ్ళ స్థలంలో. తను 3 ఇంచులో మడిగే బనాయించిండండి. ఇది మీద మడిగా అది దానికి ఇక్కడ మీద అట్లా తను ఓన్లీ షట్టర్ ఉంది. షట్టర్ అంటే లోపలికి ఏం రూమ్ లేదండి, అది 3 ఇంచ్ షట్టర్. తర్వాత 3 ఇంచ్ లోపలికి నేను అనుకుంటా ఏ కెత్తే రైతా 6 ఫీట్ రైతా కెత్తే 3 ఫీట్ అడే ఓకే. ఏ దేకో ఇతను చూడండి, అడ్డము ఎంత ఉంది, మనకు పొడవు ఎంత ఉంది. ఈ యొక్క షాపు నేను అద్భుతంగా ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్లో ఇలా భూమి విలువ, రోడ్ బిట్లు భవిష్యత్తులో మనకు ఎలా విలువైందో చెప్పచ్చు. అంటే ఒక జాబ్ దొరికినట్లండి. ఒక షట్టరు స్థలము మనకు మెయిన్ అడ్డ మీద దొరికితే ఈ షాపులో ఎంత ఉంది మీరు గమనించండి. ఈ షాపులో తన జీవనోపాధి, తన కుటుంబం అంతా జీవిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకొక మనం ఇక్కడ చూడొచ్చు. అది 1 ఫీట్ ఉంటుందండి, అడ్డము 6 ఫీట్లు ఉంటుందా 8 ఫీట్లు ఉంటుందో. ఇది కూడా ఒక షాప్ అండి. అక్కడ చూడండి, మీద గోడ, మీద షట్టరే అది. ఇట్లా మనకు తను ఇక్కడ తన షాప్ను, తన జీవనోపాధిని చేస్తుండు. आपका नाम क्या जी सर जी? मेरा नाम जमीरुद्दीन। जमीरुद्दीन कितने साल से कर रहे इधर? 25 साल से हूँ। डेली कितना होता? वो हिसाब नहीं देंगे। हाँ कमाए है, अच्छा है, खा लेते। ओके ओके, अच्छा ये 3 फीट में धंधा करे तुम పైల్వాన్ है. థ్యాంక్ యూ. చూడండి ఎంత भगवान दिए ना, अल्लाह दिए ना. ओके ओके, ऐसा ये 3 इंच में तुम खाना पीना आ गया. ये देखो చూడండి అండి, మనము ఇంత తక్కువ దాంట్లో మనము ఒక వ్యాపారం చేసుకుంటుండే. దానికి కేవలం తన అడ్డ అంటే ఇట్లా 3 ఫీటు ఇట్లా మనకు చూస్తున్నారు కదా. ఆ బోర్డు నుండి ఇంత వరకు ఆయన షట్టర్ ఉంది. ఆ షట్టర్ లోపల నేను ఏం స్థలం లేదు. ఇది షాప్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.